హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చెక్ చేసినట్లయితే బిఎస్ఎన్ఎల్ కంపెనీ నుంచి ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా లేకుండా మంచి శాలరీతో సరికొత్త జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా లేకుండా మీకు జాబ్కి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. డైరెక్ట్ క్వాలిఫికేషన్ని బేస్ చేసుకుని స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 75,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది మీరు బిఎస్ఎన్ఎల్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయిన bsnl.co.in లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్స్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్, షార్ట్ టర్మ్, కాంట్రాక్ట్ బేసిస్ అని కనిపిస్తుంది కదా. దీని మీద మీరు క్లిక్ చేసి జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. జాబ్ గురించి క్లియర్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం ఆన్లైన్ అప్లికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై 9th నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాయి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి August 8th, 2026 వరకు టైం అయితే కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని వీలైనంత త్వరగా ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా సరే మీ వాట్సాప్ స్టేటస్ చూసే వాళ్ళకి ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఆ విధంగా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనేది. తప్పకుండా వీడియోని వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకోండి. August 8th లోపు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలానే జాబ్కి శాలరీ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే 75,000 రూపీస్ ఫిక్స్డ్ మంత్లీ శాలరీ అనేది లభిస్తుంది. ఎటువంటి అలవెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇది ఫిక్స్డ్ టర్మ్, షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అండి. అంటే ఇది 3 years మాత్రమే ఉంటుంది కాంట్రాక్ట్ జాబ్. ఈ 3 yearsలో కూడా మీకు ప్రతి మంత్ 75,000 రూపీస్ మంత్లీ శాలరీ అనేది పే చేస్తారు. ఎటువంటి అలవెన్సెస్ అనేవి ఉండవు, గమనించగలరు. జాబ్కి సంబంధించి ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 32 years లోపు అనేది ఉండాలి. 32 years అబవ్ ఉన్న వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు. 32 years లోపు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ అనేవి మనకి టోటల్ 7 పోస్ట్స్తో మనకి నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేశారు. పోస్ట్ వివరాలు చెక్ చేసుకున్నట్లయితే లీగల్ కన్సల్టెంట్ జాబ్స్ వచ్చేసి 4, రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్ 1, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ 1, ఏఐ అండ్ డేటా ఎనాలిటిక్స్ కన్సల్టెంట్ జాబ్ కూడా ఒకటి అనేది అవైలబుల్గా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నోటిఫికేషన్ పీడిఎఫ్ని ఓపెన్ చేసి ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏ మిస్టేక్ చెప్పినా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయగలరు. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీ డౌట్కి రిప్లై అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా. జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే మనకి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. మనకు ఆల్రెడీ తెలుసు బిఎస్ఎన్ఎల్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిదీ కూడా ఫిక్స్డ్ కాంట్రాక్ట్ బేసిస్ గవర్నమెంట్ జాబ్ కిందే పరిగణించవచ్చు. మనం పోస్టుల వివరాలు క్లియర్గా చెక్ చేసుకున్నట్లయితే లీగల్ కన్సల్టెంట్ జాబ్స్ 4 ఉన్నాయి. ఈ 4 జాబ్స్ కూడా మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా న్యూఢిల్లీ కార్పొరేట్ ఆఫీస్లో మీకు లీగల్ సెల్లోనే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది. జాబ్ లొకేషన్ అనేది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 3 years లేదా 5 years ఎల్ఎల్బి గ్రాడ్యుయేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లీగల్ కన్సల్టెంట్ జాబ్కి అనేది బిఎస్ఎన్ఎల్ కంపెనీలో మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఫిక్స్డ్ శాలరీ అనేది లభిస్తుంది, 75,000 రూపీస్ మంత్లీ అనేది. అలానే మీరు మీ ఇన్స్టిట్యూట్ అనేది మీరు ఎక్కడి నుంచి అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసుకుని ఉన్నారో ఆ ఇన్స్టిట్యూట్ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవ్ అయి ఉండాలి కంపల్సరీగా. మీ యొక్క ఎల్ఎల్బి డిగ్రీలో 60% కంటే ఎక్కువ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. మీ యొక్క రెస్పెక్టివ్ పాస్అవుట్ ఇయర్ అనేది 2023, 2024 లేదా 2025కి సంబంధించినటువంటి
పీజీ సిఎల్ఏటి ఎగ్జామ్ అనేది రాసి ఉన్నట్లయితే మీకు దీనికి ప్లస్ పాయింట్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్ జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఒక వేకెన్సీ ఉంది. దీనికి కూడా న్యూఢిల్లీ బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్లోనే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే 3 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఎల్ఎల్బి డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన ఎవరైనా సరే ఫ్రెషర్గానే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్కి సంబంధించి నేను మీకు నెక్స్ట్ అనేది క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈదర్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు అంటే బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. ప్లానింగ్, మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, ఫినాన్స్, రియల్ ఎస్టేట్, వాల్యుయేషన్కి సంబంధించి ఎనీ ఆఫ్ ది ఫీల్డ్స్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జాబ్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు బిఎస్ఎన్ఎల్ కంపెనీలోనే. అలానే మీరు ఏఐ అండ్ డేటా అనాలిటిక్స్ కన్సల్టెంట్ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది మినిమం 60% అబౌవ్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది మీరు దేంట్లో కంప్లీట్ చేసి ఉండాలి అంటే ఎయిదర్ ఎకనామిక్స్ ఫీల్డ్లో లేదా స్టాటిస్టిక్స్ ఆర్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా డేటా సైన్స్ ఫీల్డ్కి సంబంధించి లేదా బిజినెస్ అనాలిటిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, ఐటీ ఈ ఫీల్డ్స్లో ఏదో ఒక ఫీల్డ్లో మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది 60% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు ఈ ఏఐ అండ్ డేటా అనాలిటిక్స్ కన్సల్టెంట్ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు స్కిల్స్ అనేవి కూడా మెన్షన్ చేస్తున్నారు. మీకు ఏఐ డేటా అనాలిటిక్స్ జాబ్కి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కూడా కంపల్సరీగా అడుగుతున్నారు. మినిమం 60% మార్క్స్తో ఐఐటి, ఐఐఎం లేదా ఎన్ఐటీస్ వంటి మంచి అకాడమిక్ రికార్డ్ నుంచి మీరు పాస్ అవుట్ అయి ఉండాలి. పీజీ అనేది మంచి స్కిల్స్ అనేవి అడుగుతున్నారు. ఎస్టీఏ, టీఏ, పైథాన్, సీక్వెల్ స్కిల్స్ లాంటివి కూడా ఉంటే మంచిదని ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు. ఇప్పుడు జాబ్స్కి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే ఈ లీగల్ కన్సల్టెంట్ జాబ్కి 4 జాబ్స్కి మీకు ఎక్స్పీరియన్స్ అనేది పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది. కంపల్సరీగా మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలానే మీరు రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్ జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే మినిమం 7 ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మీ యొక్క బ్యాచిలర్ ఆఫ్ ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జాబ్కి అప్లై చేస్తున్నట్లయితే మీకు 10 ఇయర్స్ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ జాబ్స్ అండి. ఇక్కడ మీరు ఏ డేటా అనలిటిక్స్ కన్సల్టెంట్ జాబ్కి అప్లై చేయాలి అనుకుంటే మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఏఐ లేదా డేటా అనాలిటిక్స్ ఫీల్డ్కి సంబంధించి లేదా బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీల్డ్స్కి సంబంధించి ఎనీ ఫీల్డ్లో మీకు 3 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఏఐ అండ్ డేటా అనాలిటిక్స్ కన్సల్టెంట్ రోల్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేనట్లయితే మీ వాట్సాప్ స్టేటస్లో మెన్షన్ చేసుకుంటే ఎవరైనా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి ఈ వీడియో అనేది తప్పకుండా హెల్ప్ అనేది అవుతుంది. జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ తెలియజేసానని అనుకుంటున్నాను. 3 ఇయర్స్ మీకు కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్కి రిక్రూట్మెంట్ చేసుకోవడానికి రిక్రూట్మెంట్ నోటీస్ అనేది ఇచ్చారు. అలానే ఏజ్ లిమిట్ అనేది మాక్సిమం ఏజ్ వచ్చేసి 32 ఇయర్స్గా ఉంది. అందరూ కూడా ఆగస్ట్ 8 లోపు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి డీటెయిల్ మీకు తెలియజేసానని అనుకుంటున్నాను. ఎటువంటి మిస్టేక్ చెప్పినా సరే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయగలరు. అలానే మీకు డౌట్ ఉన్నట్లయితే ప్రతిదీ కూడా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిదీ కూడా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా రవి ఎడ్యుటెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.